సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కొంచెం ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు 2-3 చేయటం జరిగిందండి. ప్రీవియస్ మీరు అంతకుముందు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసినట్టయితే ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలని అప్పుడు చెప్పడం జరిగింది. నిన్న ఇంకొక 15 సంవత్సరాలు కూటమి ఇలానే ఉంటుంది, ఎవరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మేము చెక్కు చెదరం, మా కలయికని ఎవరు విడదీయలేరు అని స్పష్టం చేశారు. సో ఇక్కడ ప్రీవియస్ చెప్పిన దానికి దీనికి ఒక లింక్ వేసి రకరకాల జరుగుతూ ఉన్నాయండి. ఏంటంటే అది ఇప్పుడు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలనేది కోరుకున్నారు అప్పుడు. ఇప్పుడు 15 సంవత్సరాలు చెప్పారు. అంటే ఆ 5 years ఖచ్చితంగా జనసేనకి కీలకమైనటువంటి రోల్ ఇవ్వాల్సిందే అనేది లాస్ట్ అనుకోవాలా? ఎలా చూడాలి ఇది? అంజీ గారు, రాజకీయం అంటేనే ఏ రోజు ఏం జరుగుతోంది అనేటువంటిది మనకు తెలియదు. రేపు ఏమైనా జరగచ్చు. అవును, అది పాలిటిక్స్ అనేది. 222 సీట్లు 224 సీట్లతో అఖండమైనటువంటి విజయాన్ని సాధించిన ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆగస్టు వచ్చే నాటికే ఆయన పదవి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఈ అనిశ్చితి ఇప్పటికీ ఉంటుంది. కానీ నాయకుడు అనేటువంటి వాడు ఎక్కువ కాలం ఉండాలి, లేదా మన ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేయాలి. దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 ఏళ్ళు నేనే ఉంటానన్నా, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా కూటమి 15 సంవత్సరాలు ఉంటుందన్నా కూడా దాన్ని మనం వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్గా మనం చూడాలి. ఎందుకంటే ఆ ధ్యేయం పెట్టుకొని ఆ డైరెక్షన్లో పనిచేస్తే ఆహ్వానించదగ్గ విషయమే. రైట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు వెళుతున్నటువంటి కూటమి యొక్క కోఆర్డినేషను, వాళ్ళు ఉన్నటువంటి పద్ధతి, అధికారాన్ని వాళ్ళు పంచుకున్నటువంటి పద్ధతి, తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వెళుతున్నటువంటి పద్ధతిని చూసి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు. చేస్తూనే కొంతమందికి ఈ మధ్య కాలంలో ఏంటంటే గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తట్లేదంట, ఫోన్కి దొరకట్లేదంట, రకరకాలు ఇప్పుడు సోషల్ మీడియాని పెంచి పోషిస్తూ ఈ వైసీపీ చేస్తున్న పని అదే. కానీ ఆయన ఒక మాట అన్నారండి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అని అన్నారు. అంటే ఇంటర్నల్ ఇబ్బందులు కలిగినా మేము మటుకి అది అక్కడే ఆయన క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే అవతల వాళ్ళది ట్రోలింగ్ మొదలుపెట్టి ఫోన్కి అందుబాటులో లేడనగానే తమను కాన్సర్ట్ జరిగినప్పుడు చక్కగా వచ్చాడు, భువనేశ్వర్ గారికి 50 లక్షలు ఇచ్చి వెళ్ళాడు, మా మంది ఏమీ లేదని చెప్పేసి. మరొక సందర్భంలో ఇలాంటివి స్ప్రెడ్ చేసే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలన్నట్టుగా డిప్యూటీ సీఎం అప్పుడు కూడా అదే జరిగింది. ఏది అదే నేను అనుకుంది, లోకేష్ని డిప్యూటీ సీఎం అని పైకి తీసుకొచ్చినప్పుడు కూడా ఏదో వచ్చేసింది అన్నారు. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా నిన్న మాట్లాడినటువంటి పద్ధతి ఓకే, ఇదో కాపురం లాంటిది. వస్తూ ఉంటాయి పొరపొచ్చారు, కానీ ప్రజలకి సేవ చేయడానికి మేము ఈ కూటమి కట్టాం. కాబట్టి మా అల్టిమేట్ లక్ష్యం అనేటువంటిది అది. దాని దగ్గరికి వచ్చేటప్పటికి మేమంతా ఒకటే. ఆ స్పృహ మాలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఇంటర్నల్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, సంకీర్ణం అన్నా చిన్న చితక వస్తాయి. అది సమర్థించుకునే విఘ్నత అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు నాకు ఉన్నదని చెప్పేసి అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో 2014 నుంచి 19 మధ్యలో అభివృద్ధి పైన ఆయనే కాన్సన్ట్రేట్ చేసేవాడు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలన్నా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి కుయుక్తులు, దుష్ప్రచారాలు అన్నీ చేసేటువంటి వాటినన్నింటినీ కూడా ఆయన ఒక్కడే కౌంటర్ చేయాల్సి వచ్చేది. హెల్పింగ్ హ్యాండ్ ఉండేది కాదు. కానీ ఈసారి ఏంటంటే ఆయనకి చక్కగా ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్కన లోకేష్ గారు వచ్చారు. అవును, వచ్చిన తర్వాత ఆయన పని చాలా సులభమైంది. నిన్న చూడండి ఏ రకంగా చెడు కూడా ఆడుకున్నాడు అంటే నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ నేను విన్న వాటిలో పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడినటువంటి ఇదంతా కూడా. సో చాలా మెచ్యూరిటీతో ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు 5 లక్షల మందితోటి ఏదో చెయ్యండి చెందండి అంటే జల్సాలో ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. అవును, ఆడేముండదు పోయి చూస్తే చిల్లు జేబు తప్పితే అని చెప్పేసి. అలా కాస్త హాస్యాన్ని జోడిస్తూ చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పడంలో పరిణితి చెందాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. ఓకే. అయితే చాలామంది అనుకున్నట్టుగా ఏమన్నారు, ఒకవేళ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండి
3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఇలాంటివి వాళ్ళ క్యాడర్లో కొంతమందికి సహజంగా ఉంటాయి. ఎందుకంటే మామూలాన వచ్చాడు అనేటువంటి భావనలో వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. వాటన్నిటికీ కూడా ఆ రోజున ఫుల్ స్టాప్ పెడితే ఏం చెప్పాడు, ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ప్రకారంగా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే అని కుండబద్దలు కొట్టి ఆ రోజున కూడా చెప్పాడు అసెంబ్లీలో. మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చేది అదే. మిగతా రాజకీయ నాయకులు అదే చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఈ మాట చెప్పడానికి కనీసం ఒక 5-6 సార్లు ఆలోచించి దీని మూలన ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించి ఇవాళ చెప్పాల్సింది వారం రోజుల తర్వాత చెప్తారే. ఇతను అలా కాదు, ఫిల్టర్లు ఏమీ లేకుండా తన మనసులో ఉన్నటువంటి మాటని అది క్యాడర్కి నచ్చినా నచ్చకపోయినా, తను అభిమానించే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా తను చెప్పాలనుకుని చెప్పేస్తాడు. రైట్. ఒక నాయకుడికి ఆ లక్షణం చాలా దూరం తీసుకెళ్తుంది అతన్ని. కొన్నాళ్ళకి ఏమైపోతారంటే ఈ క్యాడరు ఈయన అభిమానించే వాళ్ళు కూడా ఈయన ఇంతేరా, సో ఆయన మనం ఫాలో అవ్వాల్సిందే కానీ మనం చెప్తే ఇప్పుడు తెలుగుదేశంలో జరుగుతుంది ఏంటో చూడండి. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం కంటే కూడా 2-3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి జీవీ రెడ్డికి జరిగినటువంటి అన్యాయం గురించి మొత్తం క్యాడర్ అంతా గగ్గోలు పెట్టేస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉండాలి, అలా మారాలి, ఇలా చేయాలి, అలా చేయాలని క్యాడరు నాయకులు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్షన్ ఇస్తున్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారి వెనక ముందు చేసేటువంటి మనస్తత్వం, ఆయన మనసులో ఉన్న తొందరగా చెప్పడు కాబట్టి. అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఎందుకే తీసుకున్నాను అన్నాడు అనుకోండి, ఇంకెవడు మాట్లాడుగా, కానీ ఆయన మాట చెప్పడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నేను చేశాను, ఇది చేస్తాను, అవును చెప్పేస్తాను. అవును. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అన్నారు. ఇంకా క్యాడర్లో నుంచి ఎక్కడ కూడా మావాడు సీఎం కావాలని లోపల ఉన్న బయటికి మాట్లాడు, ఎందుకంటే అసలు ఆయన అలా ఉన్నాడు కాబట్టి. అవును. అయితే ఇప్పుడు మీరు అన్నటువంటి పాయింట్, 15 సంవత్సరాలు ఈ కూటమి చెక్కు చెదరకుండా ఇలాగే మా సఖ్యత కొనసాగుతుంది అంటే 15 అంకేసారు. నేను అన్నది అక్కడేమో 10 అన్నారు, అక్కడ 10 అన్నారు, ఇవాళ 15 అన్నారు. ఈ 5 ఏంటి? ఈ 5 సహజంగా వచ్చేటువంటి ప్రశ్నే కదా అది. సహజంగా వచ్చిన ప్రశ్న అయినప్పటికీ కూడా ఏంటంటే 15 సంవత్సరాలు నిన్న కనుక పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ బంధం ఇలాగే, ఈ సఖ్యత ఇలాగే కనుక కొనసాగితే చంద్రబాబు నాయుడు గారే పిలిచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటున్నాను నేను. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీతో పాటు ఉన్నందుకు ఆ గ్రాటిట్యూడ్ చూపాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది సహజంగానే, ఎందుకంటే వాళ్ళందరూ కోరుకుంటారు. అవును. సో అలాంటి పరిస్థితుల్లో సరే ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఆనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవాళ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే మారచ్చు, లేకపోతే ఇప్పుడు బాగున్న చంద్రబాబు నాయుడు గారే మారచ్చు, లేదా రాబోయే రోజుల్లో తెలుగుదేశం తీసుకునేటువంటి లోకేష్ గారే మారచ్చు. కరెక్ట్. రాజకీయాలు అనేవి డైనమిక్గా ఉంటాయి, ఇప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. అందుకని ఇవాళ ఉన్నటువంటి దాన్ని బట్టి అది భావం వ్యక్తం చేశారు. ఆయన మామూలుగా అన్నా కానీ వాళ్ళ క్యాడర్లో ఇలాంటి ఆశలు, ఓహో ఈ 10 సంవత్సరాలు ఆగినా మనాడికి సీఎం అయ్యేటువంటి ఇది ఖచ్చితంగా రావాలనేటువంటిది కొంత వాళ్ళల్లో కూడా వస్తుంది. అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏదైనప్పటికీ కూడా సంకీర్ణం మనకి మొన్న ఎలక్షన్లో కూడా నిరూపించింది ఏంటంటే, గెలుపు కావాలి అంటే ఏం చేయాలి, 2 బలమైన శక్తులతోటి నేను పక్కన ఉంటేనే, పోయినసారి నేనే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని నా బలం వాళ్ళకి తోడు చేసి ఈ దుష్ట పరిపాలన మీకు పాతాళానికి అధఃపాతాళానికి తొక్కుతానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసి చూపించాడు. అక్కడ చాలా పరిణితిని ఆయన ప్రదర్శించారు. సరే ఆయన వచ్చిన 6%, 7%, 9% అది యాడ్ అయిందా కాలేదా, లేకపోయినా తెలుగుదేశం గెలుస్తుందా గెలవదా, ఈ చర్చ అనవసరం. కానీ ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెంతగా వెనక్కి లాగాలని చూసినా కూడా తను అనుకున్న స్టాండ్లో ఉండి ఈ పాలనను పోగొట్టాలని ప్రదర్శించినటువంటి పరిణితి మాత్రం అప్పటి నుంచే నేను పవన్ కళ్యాణ్ గారి పట్ల నా అభిప్రాయం మారింది. అప్పటి వరకు ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనుకునేవాడిని, కానీ చాలా పరిణితిని సాధించారు. సో అనుకున్నట్టే ఈ కూటమి 15 ఏళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. అలా ఉంటే రాష్ట్రానికి కూడా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం.